Sir, some people have kept some question. Sir, some people have already kept some questions. Yeah, okay, please. So let us start. let us start. Yeah, please. You can give introduction. Yeah. Good afternoon, everyone. We are conducting a webinar on let us say a talk on the latest trend on computer science and engineering that is recently introduced by JNTU Hyderabad. Computer science and engineering with artificial intelligence specialization and computer science engineering with data science specialization. And as people are not aware of these two topics, so we have invited our dean, that is Professor SSVN Sarma, who is a expert in computer science department, who can deliver goods on this particular subject, and so that all of your doubts will be getting cleared regarding the if you are having any kind of doubt regarding whether to choose or not, what to choose or not, and what is the inside of this data science and artificial intelligence, so that you will get some kind of insight. And if you are a aspirant to take admission into either computer science of computer science engineering, then possibly it will help you a lot. So we are fortunate that we are having Professor SSVN Sarma, and he is a retired professor from Kakatiya University, Department of Computer Science and Engineering, and he is having a vast experience. To be honest enough, around 30 years of teaching experience, 35 years of teaching experience. 50 years. 50 years. 50 years of teaching experience, it means his teaching experience is more than my age. So, and he has guided enormous number of students for research leading to PhD. So without wasting much number of time, I hand over this session to Sarma sir. Please, sir. Good afternoon to all. Namaskaram. ఈ వెబినార్లో నేను తెలుగు ఇంగ్లీష్ రెండు కలిపి మాట్లాడతాను. ఐ విల్ బి యూజింగ్ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. Very good afternoon to all of you. I am Professor Sharma. Exactly this month is my 50th year of experience. I was originally mathematics professor, but later in Telangana I have started teaching computer science in the beginning stages right from 1980s. We were only మేము ఒక నలుగురం ఉండేవాళ్ళం మొదట్లో కంప్యూటర్ సైన్స్ లేనప్పుడు. నేను నలుగురం ఈ తెలంగాణలో కంప్యూటర్ సైన్స్ చెప్తూ అలానే గ్రో అయ్యి కాకతీయ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ పెట్టాము. తర్వాత దానికి హెడ్గా పనిచేశాను. తర్వాత రిటైర్ అయిన తర్వాత 2010లో అప్పటి నుంచి నేను ఇక్కడ వాగ్దేవి కాలేజ్ ఆఫ్ వాగ్దేవి సంస్థలలో ప్రొఫెసర్గా మరియు ప్లేస్మెంట్స్ డీన్గా వర్క్ చేస్తున్నాను. ఈవేళ let us have let us throw light ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ గురించి, వాటిలో జరుగుతున్నటువంటి మార్పుల గురించి చిన్నగా 2 నిమిషాలు మాట్లాడి తర్వాత సబ్జెక్టుల గురించి మాట్లాడతాం. ఈ సంవత్సరం ఒక చిన్న కొత్త ఒరవడి మన వెబ్ కౌన్సిలింగ్లో జరిగింది. వీళ్ళు 5 కేటగిరీలుగా విడగొట్టారు. మీ అందరికీ తెలుసు, మీరు చూసి ఉంటారు. ఏఈసి అని, ఏజీఈ అని, సిఆర్సి అని, ఇంజనీరింగ్ అని, పిహెచ్ఏ అని. చాలా చోట్ల చాలామంది విద్యార్థులకు దీని మీద చాలా సంశయాలు, డౌట్లు వచ్చాయి. ఏఈసిలో కంప్యూటర్ సైన్స్ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, డేటా సైన్స్ ఉంది. సిఆర్సిలో కూడా ఉంది, ఈఎన్జీలో కూడా ఉంది, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. దాంతో పిల్లలు జాగ్రత్తగా ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయడంలో కొంత తడబడ్డట్టుగా. అందరూ ఈ రోజుల్లో అందరూ చదువుకున్న వాళ్ళే, దాదాపు అందరు స్టూడెంట్స్ చాలా నాలెడ్జ్ ఉన్నవాళ్లే, అయినా కూడా కొంతమంది తడబడ్డట్టుగా మాకు అనుమానం వచ్చింది.
సంశయ నివృత్తి కోసం మీతో మాట్లాడుతున్నాను. మీరు ఈ విషయాన్ని సెకండ్ కౌన్సిలింగ్ వెళ్ళేవాళ్ళు జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఆ ఏఈసీలో ఉన్నవి, సిఆర్సిలో ఉన్నవి, ఏజీఈలో ఉన్నవి, ఈఎన్జీలో ఉన్నవి చూసి మీరు జాగ్రత్తగా మీరు ఆప్షన్స్ ఇచ్చుకోండి. తర్వాత ఇవాల్టి మెయిన్గా ముఖ్యంగా మేము చెప్పబోయే విషయం ఏమిటంటే, ఈ సంవత్సరము భారతదేశం మొత్తం అంటే ఐఐటీసు, ఎన్ఐటీసు, ఇవే కాకుండా ఇంజనీరింగ్ కాలేజీలు, గవర్నమెంట్స్, స్టేట్ గవర్నమెంట్స్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు అన్నిట్లలో కూడా ఏఐసిటిఈ అనే సాధికారిక సంస్థ కొన్ని కొత్త కోర్సులకి పర్మిషన్ ఇచ్చింది. కొత్త కోర్సులకు పర్మిషన్ ఇవ్వడం వల్ల వచ్చిన లాభం ఏమిటి, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, ఇది మనకు తెలిస్తే కొంతవరకు మన అనుమానాలు దాదాపు నివృత్తి అవుతాయి. ఈ రోజులలో మనందరికీ తెలుసు, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో మ్యాక్సిమం సాఫ్ట్వేర్ జాబ్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు వచ్చేటువంటి కొత్త శకంలో కొత్తగా ఏర్పాటు చేసినటువంటి సబ్జెక్ట్స్ సైబర్ సెక్యూరిటీ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, డేటా సైన్స్ అని, ఇలా ఒక 3-4 సబ్జెక్ట్స్ యొక్క ప్రాధాన్యత పెరిగిపోయింది. ఎందుకు పెరిగింది అన్న దాని మీద మనం ఒక 2 నిమిషాలు దాని మీద చాలా బ్రీఫ్గానే డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే మీరు అడిగే ప్రశ్నలకు కూడా నేను సమాధానాలు చెప్పాలి కాబట్టి. ప్రపంచం మొత్తంలో ప్రతి సైన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు దాదాపుగా అన్ని చోట్లకి ఎంటర్ అయిపోయింది. అగ్రికల్చర్ నుంచి, హెల్త్ కేర్ నుంచి, మెడికల్ డయాగ్నోసిస్ దగ్గర నుంచి, ఇంజనీరింగ్లో జరిగేటువంటి మార్పులు, ఎలక్ట్రికల్లో, ఎలక్ట్రానిక్స్లో, మెకానికల్లో, వీటిల్లో జరిగేటువంటి మెషిన్స్లో జరిగే వాటన్నిట్లలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు దాని యొక్క ప్రాముఖ్యం పెరిగింది. ఇంతేకాకుండా రోజు రోజుకి పెరుగుతున్నటువంటి ఇన్ఫర్మేషన్, కుప్పలుగా డేటా. ఒకప్పుడు ఇంత ఇన్ఫర్మేషన్ ఉండేది కాదు. ఇన్ఫర్మేషన్ ఉన్నా ఇదంతా రికార్డ్ అయ్యేది కాదు. దాదాపు ఒక 25 సంవత్సరాల నుంచి జరిగే ప్రతి విషయం కూడా రికార్డ్ అవుతోంది. రికార్డ్ అవడమే కాకుండా అది డిజిటల్గా కంప్యూటర్లోకి ఎక్కుతోంది. మనిషి యొక్క మేధస్సు దేని మీద ఆధారపడుతుందంటే, ఉన్నటువంటి డేటాని వాడుకోవటంలో, పాత డేటాని ముఖ్యంగా వాడుకొని కొత్త డేటాలో జరగవలసినటువంటి కొత్త విషయాలు నేర్చుకోవటంలో చాలా విషయాలు మనకి ఈ యొక్క డేటా సైన్స్ అనే సబ్జెక్ట్లో తెలుస్తుంది. ఈ సబ్జెక్టులు ఇదివరకు ఉండేవి. కంప్యూటర్ సైన్స్లో ఒక పేపర్గా, అర పేపర్గా ఉండేది. కానీ ఇవాళ వీటి యొక్క ప్రాముఖ్యత ఎలా పెరిగిపోయిందంటే, వీటి మీదనే ఆధారపడినటువంటి చాలా రంగాలు, ముఖ్యంగా హెల్త్ కేర్, ఇంజనీరింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్, దాదాపు అన్నిట్లలో కూడా వీటి యొక్క అవసరం చాలా ఉంది. సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా తమ యొక్క ప్లేస్మెంట్స్లలో ఇవి ఉన్నాయా లేవా, ఉంటే ఆ పిల్లవాడికి కొంత ప్రాధాన్యత ఇచ్చే రోజులు కూడా వచ్చేసినాయి. మెజారిటీ ఆఫ్ ది కంపెనీస్ ఆర్ ఆస్కింగ్, డస్ యువర్ కాలేజ్ గివ్ స్పెషల్ కోర్స్ ఆన్ డేటా సైన్స్, ఆర్ స్పెషల్ కోర్స్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆర్ స్పెషల్ కోర్స్ ఆన్ సైబర్ సెక్యూరిటీ. ఇవాళ ప్రతివాడి చేతిలో ఒక మొబైలు, ప్రతివాడి ఇంట్లో ఒక కంప్యూటరు, ప్రతివాడి ఇంట్లో ఎలక్ట్రానిక్ గ్యాడ్గెట్స్ ఉన్నాయి. ఎక్కడైతే ఫెసిలిటీస్ ఉంటాయో అక్కడ అసౌకర్యాలు ఉంటాయి. వెన్ ఎవర్ దేర్ ఈజ్ ఏ ఫెసిలిటీ, సంబడీ విల్ బి దేర్ టు డిస్ట్రాయ్ దట్ ఫెసిలిటీ. ఎప్పుడైతే డిజిటల్గా మొత్తం రివల్యూషన్ బాగా స్టార్ట్ అయిందో, దీంట్లో సైబర్ అటాక్స్, దీన్ని మీరు అందరూ వినుంటారు, వైరస్ అని ఉంటారు, వైరస్ అటాక్స్. ఈ వైరస్ అటాకులు, సెక్యూరిటీ లేకపోవడం, మన దగ్గర ఉన్నటువంటి డేటాకి సెక్యూరిటీ లేకపోవడం, ఇలా కొన్ని విషయాలన్నీ కూడా వచ్చేసినాయి. ఇదివరకు కూడా ఉన్నాయి ఇవన్నీ. కాలేజీలకు ప్లేస్మెంట్స్కి వచ్చిన వాళ్ళకి
ప్రతివాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్కే పోడు. ఏ కంపెనీ వచ్చినా కూడా వాడిని ముందర రిక్రూట్ చేసుకొని వాడికి ఉద్యోగం ఇచ్చి వాడిని రకరకాలైన పోస్టులో ఉపయోగించుకుంటుంది. కొందరిని కోడ్ డెవలప్మెంట్ కోసం వాడుకుంటుంది, కొందరిని సెక్యూరిటీ ఆస్పెక్ట్స్కు వాడుకుంటుంది. అంటే వాడి యొక్క పని ఏమిటి అంటే డేటా లోపలికి ఎవరైనా ఎంటర్ అయ్యి దాంట్లో ఏదైనా డేటాని పాడు చేయడానికి ప్రయత్నిస్తే వాడిని పట్టుకోవడం, ఆ యొక్క మెలీషియస్ వైరస్ని పట్టుకునేటువంటి పోస్టులు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. అంతేకాదు ఈ రోజున మెజారిటీ ఆఫ్ ది కంప్యూటర్ సాఫ్ట్వేర్ కంపెనీల్లో డేటా సైన్స్ విభాగాలు వచ్చేసినాయి కొత్తగా. డేటా సైన్స్ దేని మీద ఆధారపడి ఉంటుంది? ఆ సబ్జెక్టు స్టాటిస్టిక్స్ మీద ఆధారపడి ఉంటుంది. స్టాటిస్టిక్స్ అంటే మీ అందరికీ తెలుసు. స్టాటిస్టిక్స్ అంటే ఏమిటి? ఉన్న డేటాని ఏ విధంగా మనం విశ్లేషించుకోవాలి, హౌ టు అనలైజ్ ది ఎగ్జిస్టింగ్ డేటా అండ్ హౌ టు ఫైండ్ ది రిజల్ట్స్ అండ్ హౌ టు ప్రెడిక్ట్. భవిష్యత్తుని ఏ విధంగా మనం ఊహించవచ్చు, భవిష్యత్తు ఏ రకంగా ఉంది, ఏ రకంగా ఇవాళ జరుగుతున్నటువంటి డేటా మనకు ఉపయోగపడుతుంది, ఫ్యూచర్లో ఇది ఏ రకంగా ఉపయోగపడుతుంది అనే విషయాలు తెలియజేసేటువంటి సబ్జెక్టే డేటా సైన్స్. అంటే ఇది కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టే, కానీ ఇది ఒక స్పెషలైజ్డ్ సబ్జెక్ట్. సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ కూడా ఇవాళ మొత్తం ప్రతి కంపెనీ కూడా డేటా సైన్సు, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీనికి మ్యాక్సిమం ప్రాధాన్యం ఇస్తుంది. ఈ సందర్భంలో మన యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఏఐసిటి, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు కొన్ని కోర్సులకు పర్మిషన్ ఇచ్చారు. ఎందుకంటే ట్రెండ్స్, ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి మార్పులను చూసి ఏ రకంగా కొత్త కొలువులు, కొత్త జాబ్స్ ఏ రకంగా కంప్యూటర్ సైన్స్ కంపెనీ వాళ్ళు అడగబోతున్నారో తెలుసుకొని దానికి అనుగుణంగా వాళ్ళు కొన్ని సబ్జెక్ట్స్ పెద్ద పెద్ద నిష్ణాతులైనటువంటి వాళ్ళు కూర్చొని వాళ్ళు కొన్ని సబ్జెక్ట్స్ని ప్రతి కాలేజీలో పర్మిషన్ ఇచ్చారు. దాంట్లో మా కాలేజీకి కూడా కంప్యూటర్ సైన్స్ మాకు ఆల్రెడీ ఉంది. అది కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, డేటా సైన్సు, సైబర్ సెక్యూరిటీ కోర్సెస్ కూడా మాకు ఇచ్చారు. ఈ కోర్సులు మెషిన్ లెర్నింగ్ అంటారు. దాని పేరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కొత్తగా దాని పేరు మెషిన్ లెర్నింగ్. హౌ ఏ మెషిన్ లెర్న్స్. మెషిన్ లెర్నింగ్ అంటే చాలా గొప్ప సబ్జెక్టు. మీ అందరూ ఒక సినిమా చూసింటారు, దాంట్లో ఒక రోబోట్ తనకు తానుగా ఆలోచించేటువంటి పరిస్థితికి వస్తుంది. దాంట్లో రాసిన సాఫ్ట్వేర్ కాకుండా తనకు తానుగా మనలాగా ఆలోచించేటువంటి శక్తి దాంట్లోకి ఎలా వచ్చింది అంటే ఒక మెషిన్ తనకు తానుగా ఉన్నటువంటి విషయాలను లెర్న్ చేసుకునే విధానాన్ని మెషిన్ లెర్నింగ్ అంటారు. ఉన్న డేటాని ఏ విధంగా మనం ఫ్యూచర్లో వాడుకోవచ్చు, ఫ్యూచర్లో దాన్ని ఎలా ప్రెడిక్ట్ చేయొచ్చు, ఏ విధంగా అనాలిసిస్ విశ్లేషణ చేయొచ్చు, విశ్లేషణ చేసి మనం దాన్ని ఎలా వాడుకోవచ్చు అని చెప్పేటువంటిది డేటా సైన్స్ సబ్జెక్ట్. సైబర్ సెక్యూరిటీ మీ అందరికీ తెలుసు. ప్రతిరోజు మీరు మొబైల్స్ వాడుతున్నారు, ఇవాళ మీరు వినేది కూడా అది దాని మీద జరిగేటువంటి ఇవన్నీ మనం జనరల్గా చదువుతున్నాం, కానీ ఒక్క పేపర్గా చదువుతున్నాము. ఇప్పుడు దాన్ని ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ సబ్జెక్ట్స్గా కొత్త కోర్సుగా ఇచ్చినటువంటి ఘనత ఇది ఆల్రెడీ విదేశాల్లో ఉంది. ఆల్రెడీ దీస్ కోర్సెస్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ అవుట్ సైడ్ ఇండియా. ఇట్ హ్యాస్ కమ్ లేట్ టు అవర్ ఇండియా. ఇవాళ వచ్చింది ఇండియాకి. దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. కొత్త కోర్సులలో జాయిన్ అయినట్టయితే వీటిలలో ఉన్నటువంటి ఇదన్నీ ఈ కోర్సులన్నిటికి కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్ యాక్సెప్ట్ చేసిన కోర్సులే ఇవన్నీ కూడా. ఈ కోర్సులన్నిటికీ సాఫ్ట్వేర్ కంపెనీస్ అడుగుతున్నాయి, మీకు ఈ దగ్గర ఈ కోర్సులు ఉన్నాయా, ఉంటే మాకు ప్లేస్మెంట్స్కి మేము వస్తాము అనేటువంటి. అసలు ఈ దృష్టితోటి పెట్టినటువంటి సబ్జెక్ట్స్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, డేటా సైన్సెస్ ఇవన్నీ కూడా. మీరు అడగవచ్చు, సార్ కంప్యూటర్ సైన్స్ కంటే ఇవి డిఫరెంటా? అసలు కంప్యూటర్ సైన్స్ కూడా మ్యాథమెటిక్స్లో ఒక భాగమే, ఫిజిక్స్ ఒక భాగమే. 200 సంవత్సరాల క్రితమో 300 సంవత్సరాల క్రితమో పెడితే అప్పుడు ఇంజనీరింగ్ అనే పేపరే లేదు, అన్నీ మ్యాథమెటిక్స్లోనే ఉండేవి. ఫ్లూయిడ్ మెకానిక్స్ అని నేను దాంట్లో రీసెర్చ్ చేశాను, అది ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్టు. మా మిత్రుడు మ్యాథమెటిక్స్ వాడు ఎలాస్టిసిటీ మీద చేశాడు, అది కూడా మెకానికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్.
ఒక్కొక్క సబ్జెక్ట్లో ఒక్కొక్క రీతిగా స్పెషలైజేషన్స్గా అన్నీ విడిపోతున్నాయి. ఇవాళ స్పెషలిస్టుల యొక్క అవసరం ఉంది. మీరందరూ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తారా, జనరల్ డాక్టర్ దగ్గరికి వెళ్తారా? మామూలు జ్వరానికైతే జనరల్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అదే వేరే విషయాలు వచ్చినప్పుడు ఇఫ్ యూ గెట్ ఏ పర్టికులర్ ప్రాబ్లం యూ విల్ గో టు ఏ స్పెషలిస్ట్. సో దీస్ సబ్జెక్ట్స్ ఆర్ స్పెషలైజ్డ్ కోర్సెస్ అండ్ ఎవ్రీ రిక్రూటింగ్ కంపెనీ, ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీ ఈ కొత్త సబ్జెక్టులని ఆల్రెడీ అడాప్ట్ చేసేసుకున్నాయి. దాదాపు 5-10 ఏళ్ల నుంచి వాడుతున్నాయి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? కంప్యూటర్ సైన్స్ వాళ్ళని తీసుకొని వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చుకొని చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడానికి టైం లేదు. వాళ్ళకి డైరెక్ట్గా ప్రిపేర్డ్ స్టూడెంట్స్ కావాలి. అందుకొరకని ఇటువంటి సబ్జెక్ట్స్ రావాల్సిన అవసరం ఉంది. దేర్ఫోర్ ది కంప్లీట్ government of India has taken an initiative in encouraging these subjects. కంప్యూటర్ సైన్స్ కూడా ఒకప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్ తీసుకొని ఇచ్చినటువంటి సబ్జెక్టే. అంతకుముందు సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ అవే ఉండేవి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. అలానే ఎప్పుడైతే కంప్యూటర్ సైన్స్ వచ్చిందో దాని ప్రాధాన్యత వచ్చింది. ఇవాళ ఈ సబ్జెక్ట్స్ యొక్క ప్రాధాన్యత ఇప్పుడు చేరిన వాడికి 2 ఏళ్లలో దీని యొక్క ప్రాధాన్యత ఏమిటో తెలుస్తుంది. వీటి ప్రాధాన్యత ఇవాళ ప్రతి రంగంలో ఉన్నాయి. ఏ రంగంలోకి ఇవి ఎంటర్ కాలేదో చెప్పండి, మీరు ఆశ్చర్యంగా ఉంటుంది. న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అనే ఒక సబ్జెక్ట్ ఉంది. మనం మాట్లాడే భాష యొక్క ప్రాసెసింగ్, అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒక భాగం, అది మెషిన్ లెర్నింగ్లో ఒక భాగం. దానికి డేటా సైన్స్ అనే సబ్జెక్టును కూడా వాడతారు. అంటే మామూలు విషయం దగ్గర నుంచి పై వరకు ఎక్కడికంటే అక్కడి వరకు వెళ్ళినటువంటి సబ్జెక్ట్స్. అలాంటి సబ్జెక్ట్స్ మన తెలంగాణలో, ముఖ్యంగా వరంగల్ నగరంలో మా కాలేజీలో మేము కూడా తీసుకున్నాం. మీకు మా కాలేజీలో ఉన్నటువంటి ఫెసిలిటీసు, మా కాలేజీలో ఉన్నటువంటి వాటిని మీరు ఒక్కసారి వచ్చి మీరు చూడండి. చూసిన తర్వాతనే మీరు నిర్ణయాత్మకంగా నిశ్చయంగా తీసుకోండి. మేము ఎప్పుడూ ఇక్కడ రెడీగా ఉంటాం. ఇప్పుడు మా మిత్రుడు మీకు నెంబర్లు పెడతారు, ఫోన్ నెంబర్లు, నా నెంబరు, మిగిలిన వాళ్ళ నెంబరు. మీరు దాంతో మాట్లాడవచ్చు మాతోటి డైరెక్ట్గా, ఎప్పుడంటే అప్పుడు మేము మాట్లాడతాం. కానీ మీకు ఫ్యూచర్, భవిష్యత్తుని మీరు ఒక్కసారి ఊహించండి, ఎక్స్పెక్ట్ చేయండి, నిర్ధారించుకోండి, తల్లిదండ్రులకు చెప్పండి. నేను ఇవాళ తెలుగులో మాట్లాడడానికి కారణం ఏమిటంటే దీంట్లో తల్లిదండ్రులు వింటున్నారేమో అని, లేకపోతే నేను ఇంగ్లీష్లోనే మాట్లాడేవాడిని. మీకు ఈ సబ్జెక్ట్స్లో ఉండేటువంటి కొత్త ట్రెండ్స్, ఫ్యూచర్లో రాబోయేటువంటి, మనం అందరం ఎలా ఉండాలి అంటే రాబోయే కాలానికి తయారయ్యే విధంగా మనం ఉండాలి. 4 ఏళ్ల తర్వాత మన ఫ్యూచర్ ఏమిటి, 4 ఏళ్ల తర్వాత మనం ఈ సమాజంలో ఉద్యోగ అన్వేషణలో మన ప్లేస్ ఎక్కడుంటుంది, ఎలా ఊహించుకోవాలి, ఇది మన ఆలోచనగా ఉండాలి. ఈ ఆలోచన దృష్టిలో పెట్టుకొనే మనం ఈ కొత్త సబ్జెక్ట్స్ని ఇంట్రడ్యూస్ చేశాము. మీరు ఒక 2 నిమిషాలు వింటే నేను ఒక్కొక్క సబ్జెక్ట్లో ఒక 2-3 విషయాలు, ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తాను. ముఖ్యంగా మొదటి నుంచి మొదలు పెడదాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా గొప్ప పేరులోనే గమ్మత్తుగా ఉంది. ఆర్టిఫిషియల్, కృత్రిమ మేధ. తెలుగులో మీ అందరూ విని ఉంటారు దాన్ని, కృత్రిమ మేధ. మేధ అన్నదే న్యాచురల్. మేధ అంటే న్యాచురల్ ఇంటెలిజెన్స్, మనందరికీ ఉన్నది న్యాచురల్ ఇంటెలిజెన్స్. కృత్రిమ మేధ అంటే మనము కృత్రిమంగా మేధస్సుని, నాలెడ్జ్ని ఒక మెషిన్లోకి ఇంట్రడ్యూస్ చేసి, ఆ ఇంట్రడ్యూస్ చేసినటువంటి మెషిన్ని మనలాగా వర్క్ చేసేటువంటి విధానాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. అంటే ఆ మెషిన్ మనలాగానే థింక్ చేస్తుంది, మనలాగానే అంటే ఏమిటి, కొన్ని నిర్దిష్టమైనటువంటి పరిస్థితులలో మనలాగా ఆలోచించి మనం చేసే పనులు అది చేస్తుంది. అంటే మీరు అందరూ అడగొచ్చు, సార్ ఇలా అన్ని మెషిన్లు వస్తే మనమేమవుతామని. ఎన్ని వచ్చినా కూడా మనిషికి ఎన్ని ఫెసిలిటీస్ వస్తే ఇంకా కొన్ని ఫెసిలిటీస్ ఎక్కువ అడుగుతాడు. అవి వచ్చిన తర్వాత ఇంకా వేరే ఫెసిలిటీస్ వస్తాయి.
కాబట్టి ఎప్పుడూ కూడా మన తాతలు తండ్రులు ఉన్నప్పటి పరిస్థితి వేరు, ఇవాళ మన పరిస్థితి వేరు. మనం రోజు అసంతృప్తిగానే ఉన్నాం, ఇంతేనా అని. అంటే ఎన్ని ఉన్నా కూడా ఇంకా మనస్సు, మన యొక్క మానవ మేధ కొత్త వాటి గురించి అన్వేషిస్తుంది. దాంట్లో లెర్నింగ్ అని ఉంటుంది, మెషిన్ లెర్నింగ్, దాని పేరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అని ఈ సబ్జెక్ట్ పేరు. ఈ సబ్జెక్ట్లో ఎన్ని ప్రాసెస్లో ఉంటాయి. నాలెడ్జిని ఎలా సంగ్రహించాలి, నాలెడ్జిని ఎలా దాచిపెట్టుకోవాలి, దాచిపెట్టుకున్న నాలెడ్జిని ఎలా మనము మళ్ళీ అవసరమైనప్పుడు వాడాలి, ఏ నాలెడ్జ్ ఎక్కడుందో ఎట్లా సెర్చ్ చేయాలి, సెర్చ్ చేసింది మనకు అవసరమా కాదా, ఈ సెర్చ్ చేసిన తర్వాత ఇంకా ఎక్కువ నాలెడ్జ్ అవసరం పడితే దాన్ని ఎలా తెచ్చుకోవాలి మన ప్రమేయం లేకుండా. ఇలాంటి విషయాలన్నీ చెప్పేటువంటి సబ్జెక్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. రెండవది డేటా సైన్స్. చాలా గొప్ప సబ్జెక్టు, లేటెస్ట్ సబ్జెక్టు, మోడర్న్ సబ్జెక్టు, ఇవాళ ఉన్నటువంటి సబ్జెక్టులలో టాప్ సబ్జెక్టు డేటా సైన్స్. డేటా సైన్స్ మెయిన్గా మీ అందరికీ తెలుసు, మీరందరూ సాంఖ్యక శాస్త్రం అని చదివారు తెలుగు మీడియం వాళ్ళైతే, ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే స్టాటిస్టిక్స్ అని చదివారు. స్టాటిస్టిక్స్ అంటే మీరు చదివిన స్టాటిస్టిక్స్ సముద్రంలో ఒక చిన్న నీటి బిందువు. దీంట్లో మల్టీవేరియట్ అనాలిసిస్, థియరీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్స్, ఇలా చాలా ఉంటాయి. వాటి గొప్పతనం ఏమిటంటే అక్కడ ఉన్నటువంటి డేటాని చూసి ఆ డేటాలో దాగి ఉన్నటువంటి నిజాలని బయటికి తీసేటువంటిది, ప్లస్ ఆ డేటాని మనం ఎలా వాడుకోవాలి, ఆ డేటా మనకు ఫ్యూచర్లో ఎలా పనిచేస్తుంది, ఆ డేటాతోటి మనం ఫ్యూచర్ని ఎలా ఊహించగలుగుతాం, ప్రెడిక్ట్ చేయగలుగుతాము. మీ అందరూ విని ఉంటారు చాలా వరకు, మెడికల్ ఫీల్డ్లో డేటా సైన్స్ బాగా వాడుతున్నారు. చాలా చోట్ల బీటెక్ చదివిన వాళ్ళు, డేటా సైన్స్ వచ్చిన వాళ్ళు మెడికల్ ఫీల్డ్లో అపాయింట్ అవుతున్నారు. సాఫ్ట్వేర్ కంపెనీల్లో మెడికల్ దానికి సాఫ్ట్వేర్ రాయడానికి ఈ సబ్జెక్టు చాలా ఉపయోగపడుతుంది. ఇవాళ అగ్రికల్చర్ మీద సాఫ్ట్వేర్ వాళ్ళు ప్రోగ్రామ్స్ రాస్తున్నారు. మీరందరూ కంప్యూటర్ సైన్స్ అంటే కేవలం ఒకటే ప్రోగ్రామ్స్ రాయడం అని అనుకోవద్దు. మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకు కూడా సాఫ్ట్వేర్ ఉంది, ఆ సాఫ్ట్వేర్ని కూడా మన వాళ్ళే రాస్తారు. అంత మెషిన్ లెర్నింగ్. అలానే అగ్రికల్చర్ వాళ్ళకి, మెడికల్ వాళ్ళకి, వీళ్ళందరికీ ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీలో డివిజన్స్ ఉంటాయి. ఆ డివిజన్స్లో వాడేటువంటి సబ్జెక్టు ఈ డేటా సైన్స్ అండ్ ఇది. మూడవది సైబర్ సెక్యూరిటీ. సైబర్ సెక్యూరిటీ గురించి మీకు చెప్పవలసిన అవసరం లేదు. ఇవాళ మన యొక్క సమాచారాన్ని ఏ రకంగా, ఎన్ని రకాలుగా దొంగిలించబడుతోంది. మనం మన మొబైల్లో దాచుకున్నటువంటి విషయాల్ని బయటివాడు ఎలా చదవగలుగుతున్నాడు, మన డిఫెన్స్లో ఉన్నటువంటి విషయాల్ని బయటివాడు ఎలా తీసుకోగలుగుతున్నాడు, బయటి శత్రు దేశాలు మన మీద అటాక్ చేయకముందే వాడి యొక్క గూఢచర్యాన్ని ఎలా ఇది కూడా డేటా సైన్స్లో కూడా వస్తుంది. ఇవాళ ఎక్కడో చైనా వాడు మన మీదికి దండయాత్ర చేయడానికి ఎక్కడి నుంచో వస్తున్నాడు అనుకోండి, వాడు వస్తున్న టైంని గుర్తించేసి వాడు రాకముందే మనం ప్రిపేర్ కావడానికి కావాల్సినటువంటి విషయాలను కూడా వీటిల్లో ప్రెడిక్ట్ చేయవచ్చు. చాలా స్పెషలైజ్డ్ సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా. మీ అందరూ సరిగ్గా చూశారో లేదో, ఆప్షన్స్ ఇచ్చినప్పుడు జాగ్రత్తగా చూడండి. ఏఈసి అని, ఏజీఈ అని, సిఆర్సి అని, ఈఎన్జి అని, పిహెచ్ఏ మీకు పనికి రాకపోవచ్చు, కానీ ఈ నాలుగిటిని మీరు చూడాలి. ఈసారి కౌన్సిలింగ్ కాస్త మార్చారు. ఇదివరకు ఏమిటంటే కాలేజీ డిస్ట్రిక్ట్ ఓపెన్ చేయగానే కాలేజీ వస్తుంది, ఆ కాలేజీలో అన్ని ఏమేమి కోర్సులు ఉన్నాయో వచ్చి, వీళ్ళు అలా కాదు. మీరు ఈ 5 కేటగిరీల్లోంచి వెతుక్కోవాల్సి వస్తుంది. కింద బ్రౌజ్ చేయాలి, మీరు కిందికి వచ్చి వరుసగా వెతుక్కుంటూ వెళ్ళాలి. యూ హ్యావ్ టు స్క్రోల్ డౌన్ అండ్ దెన్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్. ఇన్ సెకండ్ కౌన్సిలింగ్, ప్లీజ్ బీ కేర్ఫుల్ అండ్ choose these courses are wonderful courses. చాలా గొప్ప కోర్సులు ఇవి. ఈ కోర్సెస్కి మీరు ఆప్షన్స్ ఇవ్వండి. ఈ కోర్సెస్లో మీరు జాయిన్ అయినట్టయితే మీకు రాబోయే కాలంలో చక్కటి ఉపాధి, అంటే జాబ్స్ వచ్చేటువంటి ఛాన్సే కాదు, ఉంది. అంటే అన్నిటికంటే ఒక్క విషయం జాగ్రత్తగా ఉండాలి. ప్రతివాడు
జాయిన్ కాగానే జాబ్ రాదు కదా, వాడు ఆ సబ్జెక్ట్లో నిష్ణాతుడు కావాలి, 4 ఇయర్స్ జాగ్రత్తగా చదవాలి, మంచి పర్సంటేజ్ తెచ్చుకోవాలి, అన్నిటికంటే గొప్పగా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, మంచి ఇంగ్లీష్ మాట్లాడే తెలివి ఉండాలి, చక్కగా మాట్లాడగలగాలి, ఉండి సబ్జెక్ట్ని జాగ్రత్తగా చదవాలి. ఈ విషయాన్ని మీరు అందరూ కనుక జాగ్రత్తగా చూసుకున్నట్టయితే ఈసారి ఆప్షన్ ఇచ్చినప్పుడు జాగ్రత్తగా చూడండి, జాగ్రత్తగా ఆలోచించండి ఆ 5 ఆప్షన్స్. మా కాలేజీ విషయం కూడా చూడండి. వాగ్దేవి విద్యా సంస్థలు దాదాపు 1993 నుంచి వచ్చినటువంటి సంస్థలు. అంటే వరంగల్లో 28 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సంస్థ ఇది. ఇది ఒక్క మామూలు సంస్థ కాదు. దీని కింద దీని యొక్క ఛత్రఛాయనంలో దాదాపు 40 కాలేజీలు ఉన్నాయి మా యొక్క గ్రూప్లో. రకరకాల ఆయుర్వేదిక్, మెడికల్ అండ్ ఫిజియోథెరపీ అండ్ ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఎన్ని కోర్సులతో వచ్చినటువంటి సంస్థ. ప్లస్ మా వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎన్బిఏ అక్రెడిటెడ్, నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రెడిషన్ నుంచి అక్రెడిట్ అయినటువంటి సంస్థ. నాక్ అక్రెడిటెడ్, నాక్ అనేటువంటి సంస్థతోటి అక్రెడిటెడ్ సంస్థ. ఇవి కాకుండా మీకు ఈ కాలేజీలో చక్కటి ఉపాధ్యాయులు ఉన్నారు. పిహెచ్డి అనేటువంటి, మీకు అందరికీ తెలుసు డాక్టరేట్స్ అంటారు, డాక్టరేట్స్ ఎక్కువగా ఉన్న కాలేజీల్లో మా కాలేజీ ఒకటి. మీరు చూడండి ఒక్కమారు, మీరు కూడా రండి ఒక్కసారి చూసి మా దగ్గర ఉన్నటువంటి ఫెసిలిటీస్ చూడండి ఒక్కసారి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు డౌట్స్ని మా నెంబర్లు మా రాకేష్ నాయక్ గారు మీకు ఇస్తారు ఇప్పుడు. ఆ నెంబర్లు మీరు చూడండి. రాకేష్ నాయక్, ప్లీజ్ ప్రిపేర్ ఏ స్మాల్ డిస్ప్లే ఆఫ్ ది నెంబర్స్. ఆ నెంబర్స్ తీసుకోండి, మాకు ఫోన్ చేయండి. మేము తప్పకుండా మీకు ఏ టైంలో కావాలంటే ఆ టైంలో మేము మీకు రిప్లై ఇస్తాము. మీరు ఇప్పుడు మీకు కొత్త కోర్సుల గురించి అవగాహన గురించి మేము ఈ మీటింగ్ ఏర్పాటు చేశాము. ప్లస్ మా కాలేజీలో కూడా ఈ కోర్సెస్ ఉన్నాయని చెప్పడానికి మీకు ఒక విధమైనటువంటి డైరెక్షన్ ఇవ్వడానికి చెప్పాము. ఇక్కడ బోర్లికుంటలో 2 కాలేజీలు ఉన్నాయి. ఇక్కడ వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అని, వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజ్ అని, 2 కూడా బెస్ట్ కాలేజీలే. మీకు అన్నిట్లో మంచి నిష్ణాతులైనటువంటి టీచర్స్ ఉన్నారు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు యూ కెన్ ఆస్క్ మీ. రాకేష్? Yes, sir. Yeah, you can. You have given me half an hour time. I have completed in half an hour time. Okay. Actually, people are asking whether which course is best. Let them ask. They Give cannot them ask. permission. Sir, they cannot ask from YouTube. They cannot ask. They have texted. They have tested. Yeah. It seems some students have asked which course is best. First, the answer is, I never say this course is best or that course is best, but any course is best if the student studies well. But now majority of the jobs are available in IT sector. IT సెక్టర్లో జాబ్స్ బాగా ఉన్నాయి ఇప్పుడు. అది అందరూ ఒప్పుకోవలసిన విషయం. సాఫ్ట్వేర్లో మెజారిటీ మాస్ జాబ్స్ అంటారు చూసారా, మాస్ జాబ్స్. దీంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, ఇవి లేటెస్ట్ సబ్జెక్ట్స్, మోడర్న్ సబ్జెక్ట్స్. అంటే చాలామందికి అవగాహన లేదు. ఈ కొత్త సబ్జెక్టులు ఏమో అనుమానంగా ఉన్నట్టుంది. బట్ దే ఆర్ ఈక్వల్ టు కంప్యూటర్ సైన్స్ అండ్ మోర్ స్పెషలైజ్డ్ దాన్ కంప్యూటర్ సైన్స్. రైట్? నెక్స్ట్ క్వశ్చన్. Please explain about IoT as well. Explain about IoT. Yeah. IoT, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, చాలా ఈ సబ్జెక్టు కంప్యూటర్ సైన్స్లో ఉంటుంది, ఎలక్ట్రానిక్స్లో ఉంటుంది, ఎలక్ట్రికల్లో ఉంటుంది, ఈవెన్ మెకానికల్లో కూడా ఉంటుంది. IoT అన్నది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. మీరు చూడండి, దాని ఆ పదం చూడంగానే మీకు తెలుసు, వేరుశనక్కాయ, వేరుకు పుట్టిన శనక్కాయ, వేరుశనక్కాయ. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. థింగ్స్ అంటే వస్తువులు, వస్తువుల మధ్యలో ఇంటర్నెట్.
అంటే మెషిన్ మధ్యలో ఉండేటువంటి ఇంటర్నెట్ కమ్యూనికేషన్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడి నుంచి పెడుతున్నారు ఇంటికి, మీ కారులో ఒక చిన్న ఇంటికి వస్తున్నాను, గీజర్ వేసి ఉంచండి, నేను వచ్చేసరికి వేడిగా ఉండాలి, ఇక్కడి నుంచి మీ కారు నుంచి ఇంటర్నెట్లో మీ గీజర్కి ఒక ఇన్ఫర్మేషన్ పంపించారనుకోండి, మీ గీజర్ ఆటోమేటిక్గా ఆన్ అయిపోయి వేడైపోయింది అనుకో. ఊహించుకోండి, ఇలా మీరు ఇంటికి వెళ్ళేసరికి మీ రైస్ కుక్కర్ రెడీగా ఉండాలి. అలా వస్తున్నాయి ఇప్పుడు కొత్త మోడర్న్ ట్రెండ్స్, ఇలా ఉన్నాయి అన్నమాట. దిస్ ఈజ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ సబ్జెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. Whether EC is best or CSD, I mean data science is best. దిస్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ మీరు అడగవద్దు బాబు, ఎందుకంటే ఇది మీ మీ పర్సనల్ ఇంట్రెస్ట్ మీద ఉంటుంది. కానీ ఒకటి, డేటా సైన్సెస్లో జాబ్స్ ఉన్నాయి బాగా, ఎందుకంటే సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు న్యాచురల్గా ఇప్పుడు సాఫ్ట్వేర్లో జాబ్స్ ఎక్కువగా ఉన్నాయి. అంటే ఈసీ వాళ్ళని కూడా జాబ్లో తీసుకుంటున్నారు సాఫ్ట్వేర్ వాళ్ళు ఒకరిని తీసుకుంటారు, ఒకరిని తీసుకోవాలని లేదు. కానీ ఇవి ఈ మూడు కూడా కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అన్నమాట. ఏమిటి? కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ, వాటికి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్. ఈసీ వాళ్ళు కూడా అవసరమైతే సాఫ్ట్వేర్లోకి వెళ్ళిపోవచ్చు, అదేం ప్రాబ్లం లేదు, అని మళ్ళీ ట్రైనింగ్ ఇస్తారు. ఇదే డేటా సైన్స్లో అయితే ట్రైనింగ్ అవసరం లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోతుంది అంతే. రైట్, నెక్స్ట్. Whether data science is a science subject. Data science is even computer science, even mechanical engineering, civil engineering, all are science subjects. సైన్స్లో ఒక విభాగం అన్నమాట ఇది, ఇంజనీరింగ్ విభాగం ఒకటి అది డేటా సైన్స్. డేటా అంటే ఇన్ఫర్మేషన్ సైన్స్. ఇదివరకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ సైన్స్ అనే సబ్జెక్ట్ ఉంది, దాని పేరు కాస్త మారి డేటా సైన్స్ అయింది. Data science is not, it is a science, but it is an engineering science. Data kuda engineering. What is engineering? Methodological and structural and what is known as ఒక మంచి విధానంలో చదివేటువంటి ఏ సబ్జెక్ట్ అయినా ఇంజనీరింగ్ సబ్జెక్టే. మీరు ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ తీసుకొని దాన్ని చక్కగా వరుసగా గ్రామరు అన్నీ ప్రతి ఒక్కటి చదివితే మీరు లాంగ్వేజ్ ఇంజనీరింగ్ చదివినట్టే. కానీ డేటా సైన్స్ కమ్స్ అండర్, అది ఛత్రఛాయ, దానిపైన గొడుగు కంప్యూటర్ సైన్సే. ఇది ఇంజనీరింగే, ఇది డేటా సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఈ సబ్జెక్ట్. రైట్, నెక్స్ట్. Whether data science and AI, are they similar? డేటా సైన్స్ అండ్ ఏఐలో డేటా సైన్స్ వాడతారు, డేటా సైన్స్లో ఏఐ వాడతారు. సిమిలర్ అని కాదు, ఇది ఒక విభాగము, అది ఒక విభాగము. అవసరం ఉంటే దీన్ని వాళ్ళు వాడుకుంటారు, దాన్ని వీళ్ళు వాడుకుంటారు. దీని అన్నిటికీ మళ్ళీ కోడింగ్ కావాలి, లాంగ్వేజెస్ కావాలి. అవి కూడా ఈ కోర్సులలో మీకు ఫస్ట్ 2 yearsలో అవి కూడా చెప్తారు. కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి చెప్పిన సబ్జెక్ట్స్లో ఆ ప్రోగ్రామ్స్ కూడా చెప్తారు. అవి చెప్పుకుంటూ ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ చెప్తారు. నెక్స్ట్. What is computer system and business system? కంప్యూటర్ సిస్టమ్ అండ్ బిజినెస్ సిస్టమ్, వెరీ గుడ్. ఐ థింక్ ఇది ఏజీఈలోనో లేకపోతే ఏఈసీలోనో ఇచ్చినట్టున్నారు. బిజినెస్, మెజారిటీ ఆఫ్ ది కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్స్ ఆర్ యూస్ఫుల్ ఫర్ బిజినెస్. ఇవాళ కంప్యూటర్ సైన్స్ని మ్యాక్సిమం వాడుతున్నటువంటి ఫీల్డ్ ఏది అంటే బిజినెస్ ఫీల్డే. బ్యాంక్స్, ఇన్సూరెన్స్, మన ఏది స్టాక్స్, తర్వాత ఇవన్నీ కూడా దే ఆర్ యూజింగ్ బిజినెస్ సిస్టమ్స్లో ఎలా వాడతారు దీన్ని అని చెప్పేటువంటి ఒక ప్రక్రియ. అది కూడా కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టే. దట్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు బిజినెస్ ఓన్లీ. అండ్ ఎంబీఏలో కూడా బిజినెస్ మేనేజ్మెంట్లో కూడా కంప్యూటర్ సైన్స్ ఉంటుంది, దానికి కూడా ఇది చెప్తుంటారు. మీ అందరూ విని ఉంటారు చాలా ఇటువంటి పేర్లన్నీ కూడా, బిజినెస్ మేనేజ్మెంట్లో కంప్యూటర్ సైన్స్ అని, దానికి స్పెషల్గా ఇంజనీరింగ్ సబ్జెక్టుగా కంప్యూటర్ సిస్టమ్స్ అని, బిజినెస్ సిస్టమ్స్ అని ఒక సబ్జెక్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్. How much machine learning one should be familiar with to solve data science problems?
What is that? How much machine learning one should be familiar with to solve a data science problem? Gentlemen, machine learning and data science, they go parallelly. And applications of machine learning are there in data science, and applications of data science are there in machine learning. Now question, how much you have to learn machine learning to go to data science? That basics of machine learning will be taught in data science BTech, and basics of data science will be taught in BTech machine learning also. Therefore, you need not worry. The courses are so designed that what is necessary are being taken care of in those subjects. What is the Next. what is the difference between CST and CSBS? What is that? CST and CSBS. What CSP? What is the full T, form T. of Computer science and technology. and computer science and Technology. one One. CST? Computer system and business system. Difference between these two. All are రేస్ ఆఫ్ సన్. ఒక సూర్యుడిలో వచ్చేటువంటి ఎన్నో కిరణాల్లో ఒక కిరణం సిఎస్టి, ఒక కిరణం ఇది. ఇవన్నీ కూడా కంప్యూటర్ సైన్స్ యొక్క వివిధ రూపాలు. ఈ వివిధ రూపాల్లో వివిధ స్పెషలైజేషన్స్. ఈ స్పెషలైజేషన్స్లో కొన్ని బిజినెస్ మీదనే కాన్సన్ట్రేట్ చేసేటు, బిజినెస్ సిస్టమ్స్ మీదనే కాన్సన్ట్రేట్ మెయిన్గా దానికి ఉపయోగపడేవే చెప్తారు. దాంట్లో అంటే దానికి ఉపయోగపడి చెప్తే మాకు రేపు పొద్దున ఫ్యూచర్లో మాకు ప్లేస్మెంట్స్ అవుతాయా లేదా అంటే ఆ డౌటే అవసరం లేదు. ఎందుకంటే మీ అందరూ కూడా ఫస్ట్ 2 yearsలో చదివే సబ్జెక్టు తోటి మీరు అన్ని సబ్జెక్టులకు ఎలిజిబుల్ అవుతారు. బిజినెస్ సిస్టమ్స్ వాడు వచ్చినప్పుడు మీకు ఎక్కువ ఫెసిలిటీ ఉంటుంది. బిజినెస్ సిస్టమ్ కానివాడు వచ్చినప్పుడు మీరు అందరితో సమానంగా ఉంటారు. కాబట్టి మీరు ఈ విషయంలో దీంట్లో డౌట్స్, ఈ డిఫరెన్స్ అని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బిజినెస్ సిస్టమ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఆ సబ్జెక్ట్ తీసుకోండి, టెక్నాలజీ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఆ సబ్జెక్ట్ తీసుకోండి. వాట్ ఈస్ మెషిన్ లెర్నింగ్? నెక్స్ట్. మెషిన్ లెర్నింగ్ నేను ఇంతకుముందే చెప్పినాను. కృత్రిమ మేధ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. వాట్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? ఆల్ ఆఫ్ యూ నో అబౌట్ ఇట్. Intelligence created inside a machine. Now question is, after you create some intelligence in a machine, if machine learns new things, మీరు కొంత జ్ఞానం ఇచ్చారు ఒక మెషిన్కి. ఆ మెషిన్ ఇప్పుడు మీరు 5 ఏళ్ల పిల్లవాడికి కొంత జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానంతో వాడు కొత్త విషయాలు నేర్చుకుంటున్నాడు. అలానే కూడా మెషిన్ కూడా నేర్చుకునే పరిస్థితి వస్తే ఎలా ఉంటుంది? అంత గొప్ప ఆలోచన అండి. ఆ సబ్జెక్ట్ని, అంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోంచి వచ్చినటువంటి ఒక కొత్త సబ్జెక్ట్ అన్నమాట. ఎలా ఉంటుంది ఆ మెషిన్? హౌ ఇట్ కెన్ లెర్న్ విత్ ది ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్. దట్ ఈస్ కాల్డ్ మెషిన్ లెర్నింగ్. నెక్స్ట్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సిఎస్ఈ అండ్ ఐటీ? My answer is only the names are different, otherwise both are same. Maybe some 2 or 3 subjects will be different, otherwise both are same. And everybody are every student who studies CSC or IT or any other subject, they are eligible for software jobs. Next. How to become a mechanical engineer? Good. First of all, you must have a will. What do you mean by will? Think about mechanical engineering, dream about mechanical engineering, talk about mechanical engineering, show interest about mechanical engineering, and always go on reading about mechanical engineering.
create yourself interest in mechanical engineering and find out those great mechanical engineers history, find out those industries which have developed mechanical engineering subjects. అవన్నీ నీ 4 ఏళ్లలో బాగా మీరు వంట పట్టించుకోండి. మీ ప్రపంచం అంతా మెకానికల్ ఇంజనీరింగ్ ఆ మెషిన్స్ తోటి ఉండేట్టుగా ఆలోచించండి. ఆలోచించిన రోజున మీకు తెలవకుండానే మీ మొత్తం ప్రపంచం అంతా అదే అయినప్పుడు మీరు తెలవకుండానే దాంట్లో ఒక పెద్ద విజార్డ్ అవుతారు, దాంట్లో ఒక గొప్ప మెకానికల్ ఇంజనీర్ అవుతారు. సబ్జెక్ట్స్ సరిగ్గా 4 ఏళ్ళు ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యి 4 ఏళ్ల సబ్జెక్టుని నేను కేవలం ఒక తపస్సు చేయడానికి వచ్చాను ఈ కాలేజీకి, ఈ సబ్జెక్ట్స్ చదువుతాను, నాకు ఇవి తప్ప వేరే ఏమీ లేదు, ఈ సబ్జెక్టే చదవాలి అనే ఉద్దేశంతో రండి. మీకు మీరుగా ఏ సబ్జెక్ట్లో అయినా ఆ సబ్జెక్ట్లో మీరు ఎక్స్పర్ట్స్ అవుతారు. కాలేజీలో జాయిన్ అయిపోయి ఆ సబ్జెక్టులను పట్టించుకోకుండా వేరే విషయాలను పట్టించుకొని దాంట్లో ఉన్నటువంటి గొప్ప విషయాలు టీచర్స్ చెప్పిన వాటిని పట్టించుకోకపోతే న్యాచురల్గా ఏమవుతుందో నేను మీకు చెప్పవలసిన అవసరం లేదు. నెక్స్ట్, is there any use of data science in stock trading? yes, 100%. Data science is one of the subjects which is used now in stock trading. Okay, these are few questions already we have answered, sir. Good. Actually, tomorrow again we are planning for this another webinar for another half an hour or 45 minutes. At the same time. At the same time, almost will intimate you through the same way. Okay, kindly join. If at all any, if sir will be available, we'll ask sir. Otherwise, if at all any industry expert are available, we'll call this industry expert and answer all of your questions. Okay, right. Thank you. Thank you. Shall I everyone. leave?